జోడించి దివ్య బలి పూజను ప్రారంభించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్ర ఆత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా తండ్రి వందనం, దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా యేసు వందనం, ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా యేసు స్తోత్రం, ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా పవిత్రాత్మ ఆరాధన, దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? తన కోసం తాను ప్రార్థన చేసుకుంటున్నారు. శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నారు. సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆయన మహిమలో పాలిభాగస్థులము కావాలి అని ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా మన అనుదిన జీవితంలో క్రీస్తుకు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మనలను ఆశీర్వదించి దీవిస్తారు. కనుక అనుదిన జీవితంలో ప్రార్థిస్తున్నామా? అనుదిన జీవితంలో దేవునికి లోబడుతున్నామా? అనుదిన జీవితంలో విశ్వాసిగా బ్రతుకుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదములను, పాపములను ఒప్పుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భూమిని మా పాలక, మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనకైక సుతుడా మా క్రీస్తువా, మా
పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుమో ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుమో ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము చేతులు జోడించుదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందా మమ్మలను మిక్కిలిగా ప్రేమించినవో మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదాలకు స్తోత్రం పరలోక భూలోక పాతాళ లోకాలను సృష్టించిన దేవానికి స్తోత్రం ఈ సృష్టిలో ప్రతి జీవకోటిని జీవిని సృష్టించిన దేవానికి స్తోత్రం ఈ నూతన దినమును మాకిచ్చినందుకు స్తోత్రం ఈ ఆదివారం రోజున మమ్మ మీ సన్నిధిలో నిలబెట్టిన దానిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం దేవా అయ్యా ఈ సన్నిధిలో చేరిన మేము నిన్నే స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరిచి గొప్ప భాగ్యం మాకు దయచేయండి దేవా చిన్నారి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం వారిని దీవించండి మంచి జ్ఞానమును తెలివిని ఆరోగ్యమును బంగారు భవిష్యత్తు దయచేయండి యువతి యువకులను దీవించండి ఇంటర్ చదువుతున్న వారిని డిగ్రీ చదువుతున్న వారిని పీజీ చేస్తున్న వారిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారిని డాక్టర్స్ చదువుతున్న వారిని పిహెచ్డి చదువుతున్న వారిని కూడా దీవించండి నాయన ఇదిగో నిరుద్యోగముతో ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగమును దయచేయండి వీసా కావలసిన వారికి వీసా పాస్పోర్ట్ కావలసిన వారికి పాస్పోర్ట్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అనేక మంది ఇతర దేశాలలోనూ స్వదేశములోనూ నిరుద్యోగముతో బతుకుతుండగా దేవా వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి జయశ్రీకి కళ్యాణ్కు రాజేష్కు మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం ఇదిగో తండ్రి సంపత్కు సుకుమార్కు మంచి ఉద్యోగమును దయచేయండి ఆయన ఇదిగో తండ్రి సుచరితకు సంపత్కు ప్రభువ వారికి వీసాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రం దేవా ఇదిగో వివాహం అనేది అన్ని విషయాలకెల్లా ఘనమైనదని పలికిన దేవా వివాహ సంబంధాల కోసమై వెతుకుతున్న ప్రతి బిడ్డకు మంచి వివాహ సంబంధాలు దయచేయండి దేవా ఇదిగో తండ్రి ఇదిగో వారికి కావలసిన సంబంధాలు దయచేయండి కిరణ్కు మంచి వివాహ సంబంధం అనూషకు మంచి వివాహ సంబంధాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రణవికి మంచి వివాహ సంబంధం దయచేయండి అయినా ఇదిగో తండ్రి ఇదిగో సంతానం లేకుండా బాధపడుతున్న బిడ్డలకు సంతానం దయచేయండి వారి గర్భాన్ని తాకండి దేవా ఇదిగో సైదులో మరియమ్మకు గర్భఫలం దయచేయండి అయినా ఇదిగో కళ్యాణ్కు ప్రభువ గర్భఫలమును దయచేయండి అయినా ఇదిగో ఐజక్ మల్లేశ్వరికి గర్భఫలం దయచేయండి దేవా అలానే ప్రభువ కార్మెల్కు లావణ్య గర్భఫలం దయచేయండి విజయ్ ప్రియాంకకు గర్భఫలం దయచేయండి అనిలు శాంతికి గర్భఫలమును దయచేయండి అశోకు రాజకుమారికి ధనరాజు మహిమరానికి సోనీ సుబ్బారావులకు గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభువ అశోకు అదస కొరకు ఆనంద్ సుమా కొరకు సత్యము కళ్యాణిల కొరకు గర్భఫలం దయచేయండి ఆయన రమేష్ ప్రమీళ గర్భఫలం దయచేయండి నాయన శివకుమారికి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ స్తోత్రం దేవా ఈ సమయమందు గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవం దయచేయండి ప్రశాంతికి సుఖప్రసవమును దయచేయండి
ఉషాకు సుఖప్రసవమును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం. ఇదిగో దేవా, భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి అయ్యా. అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు తీసివేయండి అయ్యా. అక్కా చెల్లెల మధ్య, తోడుకోడళ్ళ మధ్య గొడవలు తీసివేయండి అయ్యా. ప్రతి కుటుంబంలో సఖ్యత, ప్రతి సంఘములో సఖ్యత, ప్రతి భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయండి ఆయన. అత్త కోడళ్ళ మధ్య సఖ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, మరి ముఖ్యంగా నాయన ఇగో అప్పులతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. వృద్ధులైన తల్లిదండ్రులను, విధవరాండ్రను, దిక్కులేని వారిని, అనాథలను, పేద ప్రజలందరిని దీవించండి. తింటకు తిండి లేక, ఉండుటకు ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని దీవించండి. వారి ఆకలి, వారి దప్పికను తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. కూలి పని చేసుకుంటున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, చేతివృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వారిని, చిన్న వ్యాపారాలను, పెద్ద వ్యాపారాలను, గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను అందరినీ దీవించండి. వారి ప్రయాణాలలో, వారి ప్రమోషన్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా. గృహ నిర్మాణాన్ని మీకు సమర్పిస్తున్నాం దేవా. ఆ బిడ్డలను దీవించండి. వినోదును తన గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి. ఆశ తన గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి. రవీంద్ర తన గృహ నిర్మాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం. వారి గృహ నిర్మాణం వీలైనంత త్వరలో పూర్తయ్యేలా కావలసిన శక్తిని, ఆర్థిక సహాయం ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలు చేస్తున్న వారిని, వాహనాలు నడుపుతున్న వారిని కూడా దీవించండి దేవా. ఇదిగో బైకులు నడుపుతున్న వారిని, ఆటోలు నడుపుతున్న వారిని, ట్రాక్టర్ నడుపుతున్న వారిని, బస్సులు నడుపుతున్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చండి దేవా. రాజకీయ నాయకులను దీవించండి. ఐఏఎస్, ఐపీఎస్లను దీవించండి. గ్రూప్ కోచింగ్లు తీసుకుంటున్న వారిని దీవించండి. సిపోరాను దీవించండి. మేరీని దీవించండి. రాజేశ్వరిని దీవించండి. రాజలక్ష్మిని దీవించండి. పుష్పలతాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభువా. కృపా కనికరమ కలిగిన దేవా, నీకు వందనాలు తెలియచేస్తున్నాం దేవా. ఇదిగో రెవెన్యూ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని దీవించండి అయ్యా. పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని దీవించండి నాయన. విజయ్ని ఆశీర్వదించండి. గోవిందరాజును దీవించండి. చంటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రసాదును కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మిలిటరీలో పనిచేస్తున్న తంబిని దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో పనిచేస్తున్న వారిని, ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వారిని దీవించండి. ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రసాదును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవాని స్తోత్రం అయ్యా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో, ఆశా వర్కర్లుగా, డ్వాక్రా గ్రూపుల్లో పనిచేస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారిని దీవించండి. పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. జ్ఞాపకార్థ కూడికలు జరుపుకుంటున్నటువంటి వారిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం దేవా. అప్పుల బాధలతో పడి ఉన్న వారిని అప్పుల బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తోత్రం. కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేక, ఐక్యత లేక నలిగిపోతున్న వారిని, ఊరట లేక కోల్పోతున్న వారిని దీవించండి నాయన. జీవితంలో అబద్ధాలతోటి, మోసాలతోటి బ్రతుకుతున్న వారిని విడిపించండి నాయన. అన్యాయ అక్రమాలతో బ్రతుకుతున్న వారిని విడిపించండి. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్పర, గంజాయిలతో బ్రతుకుతున్నటువంటి వారిని విడిపించండి. సోమరితనంతో, తిండిబోతుతనంతో బ్రతుకుతున్న వారిని, వారి బంధకాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నూతలపాటి దాసును దీవించండి. అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండగా ఆ బిడ్డను మీరు ముట్టండి, ఆ బిడ్డను తాకండి, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ మరలా తిరిగి నీ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడేలా దీవించండి. మా ప్రార్థన వ్యర్థము కాదని మా విశ్వాసం ప్రభువా. నీకు స్తోత్రం, వందనం నాయనా. అయ్యా, వచ్చే నెలలో కాలేజీలు, అలాగే స్కూల్స్ రీఓపెన్ కాబోతూ ఉండగా తల్లిదండ్రులను సిద్ధపరచండి, విద్యార్థులను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం అయ్యా. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ అందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం.
తలనొప్పితో, పంటి నొప్పితో, చెవి నొప్పితో, గొంతు నొప్పితో, వెన్నుముక నొప్పితో, గుండె జబ్బుతో, కడుపులో గడ్డలతో, వెన్నుముక అరిగిపోయి బాధపడుతున్న వారిని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారిని, లివర్ సమస్యతో బాధపడుతున్న వారిని, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, షుగర్, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని, నరాల బలహీనతతో బాధపడుతున్న వారిని, జలుబు, దగ్గు, రొంప, విష జ్వరాలతో, టైఫాయిడ్తో, మలేరియాతో, నెమ్ముతో, టీబీతో, ఆస్మాతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మా శత్రువులను దీవించండి, మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి, మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని దీవించండి, మా పేరు చెడగొడుతున్న వారిని దీవించండి, మమ్ము శపించిన వారిని ఆశీర్వదించండి, మా కీడు చేసిన వాడికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తోత్రం. మా ముందు వలా మా వెనకాల మరొకలాగా మాట్లాడుతున్న వారిని మరింతగా ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. హైందవ సహోదరి సహోదరులను, ముస్లిం సహోదరి సహోదరులను దీవించండి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్, నున్సియాలను, పీఠాధిపతులను, గురువులను, డీకర్లను, బ్రదర్లను దీవించండి. సిస్టర్స్ను దీవించండి. కౌన్సిలర్స్ను, జనరల్స్ను, ప్రొవిన్షియల్స్ను, వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తోత్రం అయ్యా. ఈ సమయమందు మేము నీ వాక్యం ఆలకించబోతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని, పితతోనూ పవిత్రాత్మతో కలిసి యుగాలు రాజ్యపాలన చేయు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. అందరూ కూర్చుందాం. మొదటి పట్టణము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పట్టణము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. మొదటి పట్టణము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకే చోట గుమ్ముగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన పెనుగాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అగస్తమాస్తుగా వారి కూర్చున్న చోటుకి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాల నాలుక వలె విభజింపబడిన అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేము నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మరమందిరి. ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడవచ్చున్న వీరందరూ గలిలీయులు కారా? ఇది ఏమి? మీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పర్తిమయ, మధ్య, ఏలేము, మొసపోటమియా, యూదియా, కబోదీసికియా, పొత్తు ఆసియా వాసులు, ఫ్రీకియా, ఫిలిపియు, ఐగుప్తు, సిరియను దగ్గర నిలిబియా ప్రాంతము నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చి సందర్శించుటకు యూదులు, యూద మతమున ప్రవేశించిన వారు, కేంద్రీయులు, ఆర్బీలు మున్నంగు మనమందరము దేవుడు చేసిన మహాత్య కార్యమును గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషల్లో వినుచున్నాము. ఇది ప్రభువాక్కు.
వారి పాదముల్ సుందరమైనవి రమ్యమైనవి, సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై క్రీస్తునామం, జై జై యేసునామం, జై జై క్రీస్తునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. ఇది దివ్య వాక్యమును బోధింప జీవితము నార్పించు నీదు బిడ్డలన్. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసునామం, జై జై క్రీస్తునామం, జై జై యేసునామం, జై జై క్రీస్తునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనము 13వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగును గాక అని పలకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మ చే తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభువు అని అంగీకరింపచాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వాని వసుగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతుల్లో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభు ఒక్కడే. సేవలు చేయి సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులకును అందరికును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరం వంటి వాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే గదా. అట్లే యూదులైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరమును ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిని. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువుని వాక్కు. యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా.
పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఏ పాట పాడాలి ఇప్పుడు? దీపము ప్రభువే నా రక్షణము ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను దేనిని చూచియు భయపడను ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను దేనిని చూచియు భయపడను హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండను గాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త అధ్యాయము 17 వచనములు 11 నుండి. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి. నేను ఈ లోకమున ఉండను, వారు ఉందురు. నేను మీ యొద్దకు వచ్చుచు ఉన్నాను. పవిత్రుడు అయిన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను మీతో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమందు పవిత్రపరచితివి. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టుడు మినహా వారిలో ఎవడనూ నశింపలేదు. కానీ నేనిప్పుడు మీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను ఈ లోకమున ఈ విషయములు చెప్పుచూ ఉన్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఎలయనా నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకుపొమ్మని నిన్ను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుడి నుండి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచు ఉన్నాను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన వలన మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మనం చదువుకున్న వాక్యం సువిశేషం యోహాను శుభవార్త 17వ అధ్యాయము 1 నుండి 26 వరకు. ఎన్ని వచనాలు మొత్తం? యోహాను శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 26 వచనం. ఎన్ని వచనాలు మొత్తం? 26. 26 1 నుంచి 26 27 ఉంటాయా? సో 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలని ఈ 26 వచనాలని 3 భాగాలుగా చేసుకుందాం. మొదటి భాగం తండ్రి దేవుని యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. రెండవది యేసు ప్రభు వారు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మూడవది యేసు ప్రభు వారు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మొదటిది తన కోసం ప్రార్థన, రెండవది శిష్యుల కోసం ప్రార్థన, మూడవది విశ్వాసుల కోసం. ఎవరికి ప్రార్థన? తండ్రికి ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన? తన కోసం, శిష్యుల కోసం, విశ్వాసుల కోసం. సో ఏమని ప్రార్థన చేశారు ఒకసారి చదువుకుంటూ ధ్యానం చేద్దాం. పోయిన వారు ఏడు చదివారు, ఇటు చదివారు. నూతలపాటి దేవకుమారి చదువుతారు. 17వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి, బైబిల్ ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు చూడాలి. పావని చూడు, ఎందుకంటే అడుగుతా అందులో అర్థమైందని. నాకు తెలియలేదంటే మాత్రం నేను ఊరుకోను. మహిమరాణి చూడు, ఇంకెవరున్నారు వెనకాల? జాహ్నవి, రాణి చూడాలి అందరూ, సరేనా? దర్శిని చూస్తున్నావా? బైబిల్లో చదువమ్మా. యేసు ఈ మాటలు చెప్పి, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి, ఆకాశము వైపు కనులెట్టి ఇట్లు ప్రార్థన చేశారు. తండ్రి, గడియ వచ్చినది. ఆగండి, ఇది యేసయ్య చేస్తున్న ప్రార్థన. చదువమ్మా. తండ్రి, తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమ పరుపము. చాలు. ఏమని ప్రార్థన చేశారు చెప్పండి అక్కడ? సరే వినండి జాగ్రత్తగా, నేను చదువుతా, అందులో మీరు విషయం చెప్పాలి. బైబిల్ అందరూ చూడాలి. తండ్రి, గడియ వచ్చినది. ఏంటా గడియ? నీవు నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుణ్ణి మహిమపరచుము. ఏమని ప్రార్థన చేశాడు? వెరీ గుడ్. ఓ దేవా, నీవు నీ కుమారుని మహిమపరచయ్యా. ఇది ఆయన చేసిన ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేశారంటే 33.5 సంవత్సరాలు తిరిగి పునరుత్థానమైన 40 రోజులు మన మధ్యలో దర్శనం ఇచ్చి మోక్షానికి వెళ్ళారని నిన్నటి వారమున మనం చదువుకున్నాం. ఆ మోక్షానికి వెళ్ళిన దేవుడు అంటాడు, నేను నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు నన్ను మహిమ పరుచు. నీ దగ్గరికి వచ్చా కదా, నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను మహిమపరిస్తే
నేను నిన్ను మహిమ పరుస్తా. అయ్యా, భూలోకానికి నేను వచ్చా, నువ్వు చెప్పిన మాట నేను చేశా, నిన్ను మహిమ. అక్కడ అదే ఉంటుంది చూడండి, 3వ వచనంలో 4వ వచనంలో. ప్రేమ్ కుమార్ చదువమ్మా, 3వ వచనంలో ఏకైక సత్యము 4 చదువు. నీవు నాకు అప్పగించిన బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. నీవు నాకు అప్పగింప పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని. నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని అంటే కుమారుడు చేసిన పనుల వలన యెహోవా దేవుడు మహిమపరచబడ్డాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుట వలన పరలోకమందున్న తండ్రి మహిమపరపబడ్డాడు. భూలోకములో పాపులను మార్చుట వలన, రోగులకు స్వస్థత ఇవ్వుట వలన, మరణించిన వారిని జీవముతో లేపుట వలన, ఆయన మరణించుట వల్ల మరలా తిరిగి లేచుట వల్ల, అనేక మందికి దర్శనం ఇచ్చుట వలన ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. తండ్రి చిత్తమును నెరవేర్చి దేవుణ్ణి మహిమ పరిచారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని చిత్తమును నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని చిత్తమును నెరవేరుస్తావో అప్పుడు దేవుడు మహిమపరపబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో మరణ వేదన అనుభవిస్తూ ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు, నీ చిత్తము కాకపోతే నేను చనిపోయేలాగా చెయ్యి. దేవుడు యేసు ప్రభు వారు తన చిత్తానికి తల వంచారు కాబట్టి తండ్రి దేవుడు మహిమపరప. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆ దేవునికి మహిమ కలుగుతుంది. ఒక తల్లిగా నీ బాధ్యత నెరవేర్చాలి, ఒక తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చాలి, ఒక భార్య భర్తగా నీ బాధ్యత నెరవేర్చాలి, ఒక తల్లిగా పిల్లల విషయంలో భర్త విషయంలో నెరవేర్చాలి, ఒక తండ్రిగా భార్య విషయంలో పిల్లల విషయంలో దేవుని చిత్తమును నెరవేర్చాలి. ఇలా దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో అప్పుడు దేవుడు మహిమపరపబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదిగో లేక పుట్టినటువంటి ఒక్క కొడుకుని అన్నా తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించినప్పుడు దేవుడు మహిమపరపబడ్డాడు. లేక పుట్టినటువంటి జకరియా ఎలిజబెతమ్మ బప్తిస్మ యోహానును దేవుడికిచ్చినప్పుడు దేవుడు మహిమపరపబడ్డాడు. మరియ యోసేపులకు ముఖ్యముగా జన్మించినటువంటి యేసు ప్రభు వారిని అదుగో యెరూషలేము దేవాలయములో సిమియోను చేతిలో ఉంచినప్పుడు దేవుడు మహిమపరపబడ్డాడు. అన్నా దేవుని చిత్తమును నెరవేర్చింది. జకరియా ఎలిజబెతమ్మ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మరియ యోసేపులు దేవుని చిత్తము నెరవేర్చారు. దేవుడు మహిమపరపబడ్డాడు. నీ జీవితము ద్వారా అమ్మో ఎంబీబీఎస్ గారు రాస్తున్నారుగా, నీ జీవితము ద్వారా నీవు దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు దేవుడు మహిమపరపబడతాడు. దేవుడు ఉన్న యేసయ్య నరుడుగా భూమి మీదకు వచ్చి పాపులను పలకరించి దేవుని మహిమపరిచాడు. రోగులకు స్వస్థత ఇచ్చి దేవుని మహిమపరిచాడు. మరణించిన వారిని జీవంతో లేపి దేవుని మహిమపరిచారు. పాపులతో కలిసి కూర్చొని భోజనం చేసి దేవుని మహిమపరిచారు. పాపులను పలకరించి దేవుని మహిమపరిచారు. సిలువలో మరణించి దేవుని మహిమపరిచాడు. 3వ రోజున తిరిగి లేచి దేవుని మహిమపరిచారు. అందుకే 4వ వచనంలో ఏమంటారు? అయ్యా నేను ఈ లోకములో మీ చిత్తమును నెరవేర్చి నీ పని చేసి నిన్ను మహిమ. చదువుతా ఒకసారి, మరొకసారి 4వ వచనం. మైక్ తీసుకొని అన్న. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. భూలోకములో యేసు ప్రభు వారు తండ్రి దేవుని మహిమపరిచారు. మరి
మనమందరం ఎవరి బిడ్డలమే? దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ సాతాను బిడ్డలుగా బ్రతుకుతున్న దేవుని బిడ్డలమే. అయితే ప్రభు అంటున్నారు, అమ్మా అక్క వినండి, నీ జీవితము ద్వారా దేవుడు మహిమ పరపబడాలి. నీ సంసారం కానీ, నీ పైరు పంటలు కానీ, నీ ఉద్యోగము కానీ, నీ చదువు విషయంలో కానీ, ఏ విషయంలోనైనా దేవునికి మహిమ కలగాలి. సో కనుక అందుకే యేసు ప్రభు అంటారు, అయ్యా ఈ లోకంలో నీ చిత్తాన్ని నెరవేర్చి నిన్ను మహిమపరచ అని పలికి 5వ వచనంలో చక్కనైన మాట పలుకుతారు. చదవమ్మ భాగ్యరాణి. ఓ తండ్రి, వినండి, చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఓ తండ్రి, ఈ లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరము. అయ్యా, భూమిని సృష్టించక ముందు, ఆకాశాన్ని సృష్టించక ముందు, నేను నరుడుగా భూమి మీద అడుగు పెట్టక ముందు నీ దగ్గర ఎలాంటి మహిమ అయితే ఉందో ఆ మహిమను నాకు ఇవ్వయ్యా అని యేసయ్య తన కోసం తాను ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా, నీ దగ్గర నాకు నీవు ఆ మహిమను ఇస్తే నేను పరలోకములో నిన్ను మహిమపరుస్తా. 1వ వచనం చదవండి. యేసు ఈ మాట చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థన చేశాను, తండ్రి ఈ గడియ వచ్చినది నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుణ్ణి మహిమపరపుము. ఆగండి. కుమారుడు తండ్రిని మహిమపరచాలంటే తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కుమారుడు పరలోకానికి వెళితేనే తండ్రిని, భూలోకంలో నేను నిన్ను మహిమపరిచేశా, ఇక నేను పరలోకానికి రావాలా, నిన్ను పరలోకములో మహిమ పరచాలా. నేను నిన్ను పరలోకములో మహిమపరచాలంటే సృష్టి ఆరంభానికి ముందు నీ దగ్గర ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమను నాకు ఇస్తే నేను నిన్ను మహిమ పరుస్తా. ఇది యేసయ్య ప్రార్థన. ఏం కావాలని కోరుకున్నాడు? వెండి అడగలేదు, బంగారం అడగలేదు, వజ్ర వైడూర్యాలు అడగలేదు, నీ మహిమ నాకు కావాలని అడిగాడు. మరి మనలో ఎంతమంది ఆ మహిమ కావాలని కోరుకుంటాం? కానీ ఒక దొంగవాడికి లోతైన విషయం తెలియకపోయినా, అయ్యా నీవు పరలోకమునకు వెళ్ళిన తర్వాత నీ రాజ్యములో నన్ను చేర్చుకో. మహిమ దేహం ఉంటుందో లేదో ఆయనకైతే తెలియదు, కానీ ఆయనైతే నన్ను ఆ మహిమలో చేర్చుకోమని అడిగాడు. దావీదు గారు అంటారు, ఓ దేవా, నేను నీ దివ్య దర్శనాన్ని చూడటానికి నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తానోనయ్యా అని చెప్పేసి సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ నీ కోసం ఆరాట పడుతుంది. అంటే ఆయన దర్శనాన్ని, ఆయన మహిమను చూడటానికి దావీదు గారు ఆరాట పడ్డారు, తపన పడ్డారు. మరి మనకు కూడా ఉండాల ఆరాటం. ఎందులో ఆరాటం ఉండాలంటే దేవుని మహిమను చూడాలి అన్న ఆరాటం. ప్రతిరోజు ప్రతి ఆదివారం పాడతాం. ఏం పాట? మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము, భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా. పాడారా? మహిమ చూశారా? వచ్చిందా మహిమ? పెదవులతో పాడితే మహిమ రాదు, ఆత్మతో పాడితే మహిమ. ఆ మహిమలో నీవు దేవదూతల్లాగా ఎగురుతూ ఉంటావు. కనుక మనం కూడా ప్రభుని అడగాలి, అయ్యా భార్యగా బాధ్యత ఇచ్చావు,
భర్తగా బాధ్యత ఇచ్చావు, పిల్లల విషయంలో బాధ్యత ఇచ్చావు, సేవకుడిగా బాధ్యత ఇచ్చావు, అత్తగా బాధ్యత ఇచ్చావు, సంఘ పెద్దగా బాధ్యత ఇచ్చావు, ఉపదేశిగా బాధ్యత ఇచ్చావయ్యా. నీ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరుస్తూ నిన్ను మహిమపరిచే గొప్ప భాగ్యం దయచేయమని ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, మొదటిది యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? నీ మహిమలో నన్ను కూడా చేరిస్తే నేను నిన్ను. ఆయన మహిమ రూపం ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు ఉన్నారు. గ్లోరీ. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనం. అమ్మ పిల్లల్ని పట్టుకోండి అమ్మా. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. బేబీ చదువు. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నాయను. వాళ్ళు చదవకపోతే మనకేమైందంటారు? ఎందుకు చదవలేదా? డిస్కషన్ అవసరం, వాక్యం అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక దేవుని బిడ్డలారా చదవమ్మ మరలా. ఆయన ముఖము సూర్యుని వలె ఆయన ముఖము సూర్యుడి వలె ప్రకాశించెను. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా నాయను. తెల్లగా ఉండేయట. ఆయన దివ్య రూపం అది. ఆయన మహిమ కలిగిన దివ్య రూపం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కోరిక లోకానుసారమైన కోరిక, శారీరకమైన కోరిక. నేనేమడిగా? లోకానుసారమైన కోరిక, శారీరకమైన కోరిక ఏది కాదు. అందులో ఏది? ఆయన కోరిక ఆత్మీయమైన కోరిక. సో కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా మన అనుదిన జీవితంలో ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైనా ప్రభువా ఈ రాత్రికి రేత్రే నేను కన్ను మూస్తే నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు. మనకంటే చిన్నోళ్ళు చనిపోతున్నారు, మనకంటే ముందే. మనకంటే పెద్దోళ్ళు చనిపోతున్నారు. మనం కూడా ఎప్పుడో తంతాం నిండు బకెట్. సో కాబట్టి అది ఎప్పుడు తంతామో మనకు తెలియదు. కాబట్టి దేవుడా, నేను చనిపోతే నా బలహీనతలన్నీ శుభ్రంగా కడిగేసి నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. రెండవది శిష్యుల కోసం ప్రార్థన. యోహాను శుభవార్త, బుడపిల్ల వేటపాలెం 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను చూసారా? అందరూ చూడాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో చూడాలి. సెల్ ఫోన్లో బైబిల్ చూడండి. అయ్యా కాసేపు అటు ఇటు పిల్లలతో ఆడటం మానేసి, దిక్కులు చుట్టం మానేసి, నాయన మీ దండం పెడతా, కాసేపు ఫోన్ చూడండి. అప్పుడప్పుడు ఇందులో అయ్యే కాదు, ఈ కూడా చూడవచ్చు అని ఫోన్ ఇచ్చారు దేవుడు మనకి కదా. ఫోన్ చూసే వాళ్ళకి, నీకు కాదు. సో చూడండి, చదవమ్మా. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచుము. చాలు. ఏమని ప్రార్థన చేశారు? ప్రార్థనలో ఏముంది? అంశం ఏంటి? నీ నామందు సురక్షితం. వెరీ గుడ్ అమ్మా, గట్టి చెప్పు, పర్వాలేదు. ఐక్యం, వెరీ గుడ్. ఇంకా
గట్టి చెప్పండి, కిందకి తల ఉంచితే నాకిన పట్ల సురక్షితంగా ఉండాలి. ఓకే, సరేనా? మరలా నేను చదువుతాను, వినండి. 11 చూడాలి. ఈసారి చెప్పకపోతే మాత్రం వాక్యం ఆపేస్తా. ఎంత గొంతు చించుకోవాలి చెప్పాల్సిన అవసరం లేదు. మైండ్ పెట్టండి వాక్యంలో, రాజకీయంలో కాదు. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. వారు అనగా ఎవరు? 12 మంది శిష్యులు. నేను నీ యొద్దకి వచ్చుచున్నా. నేను అనగా ఎవరు? యేసు ప్రభు. నీ అనగా ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి దేవుడు. నీ యొద్దకు వచ్చుచున్నా అనగా పరలోకానికి వెళుతున్నాం. పవిత్రుడు అయిన తండ్రి. తండ్రి ఎవరిక్కడ? యెహోవా దేవుడు. వెరీ గుడ్. మనవలే. మనమంటే ఎంతమంది ఇక్కడ? మనవలే. పవిత్రుడు అయిన తండ్రి మనవలే. తండ్రి కుమార, అది మనవలే అంటే అక్కడ మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లుగా నీవు నాకు వసిగిన వారిని నీ నామమందు సురక్షితంగా ఉంచుము. ఏమని ప్రార్థన చేశారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎంత ఐక్యంగా ఉన్నారో శిష్యులంతా ఐక్యంగా ఉండేలాగిన ప్రార్థన. నా ప్రశ్న, సంఘ కాపరులందరూ ఐక్యంగా ఉండాలని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఆ కాపరి ఈయనని విమర్శిస్తుంటే, ఈ కాపరి ఆయనని విమర్శిస్తుంటే మీరేం చేస్తారు? భలే ఉందే, భలే తిట్టారు. అదేనా కాదా? ఒక సంఘ కాపరి మరొక సంఘ కాపరిని విమర్శించినప్పుడు, ఒక సంఘ కాపరి మరొక సంఘ కాపరిని విమర్శిస్తున్నారు. ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీరు ఎలాగైతే ఐక్యంగా ఉన్నారో సంఘ కాపరులందరూ ఐక్యంగా ఉండేలా దీవించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో సంఘ కాపరుల మధ్య లేనిదేంటంటే ఐక్యత. మాది రైట్ అంటే మాది రైటు, మాది కరెక్ట్ అంటే మాది కరెక్టు, మీ దాంట్లో రక్షణ లేదంటే మా దాంట్లో లేదు, మా దాంట్లో ఉందంటే మీ దాంట్లో లేదని ఎన్నో సంఘాలు వచ్చినప్పటికీ ఒక సంఘ కాపరి ఇంకొక సంఘాన్ని విమర్శించుకోవటం ఎక్కువయింది, ఐక్యత తక్కువయింది. అందుకే యేసు ప్రభు అంటున్నారు, పరలోకములో ఉన్న నా తండ్రి నీవు నాకు వసగిన, జోజప్ప గారు కింద పడతారు, సో నీవు నాకు వసగినటువంటి ఈ 11 మందిలో మనవలే ఐక్యంగా ఉండండి అయ్యా, ఉంచేలాగా చెయ్యయ్యా అని మనం ప్రార్థన చెయ్యాలి. మరి అసలు సంఘ కాపరుల కోసం ప్రార్థన చేస్తున్నారా? సంఘ కాపరులు కొట్టుకుంటూ బలి కొట్టుకుంటున్నారులే. ఆయనకి అట్టాగే ఉండాలా, ఆయనకి అట్టాగే జరగాల. మేము చెప్పింది ఆయన ఏమన్నా విన్నాడా, చేస్తున్నాడా? ఆయన తెక్క కుదరారులే అని తిట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రభు అన్నారు, ఒక ఆత్మీయుడిగా యేసయ్యా, అయ్యా సంఘ కాపరులందరినీ ఐక్యంగా ఉంచయ్యా. వాళ్ళది ఒకే వాక్యం కావాలి, వాళ్ళ ప్రార్థన ఒకటి కావాలి, వాళ్ళ విశ్వాసం ఒకటి కావాలి, వాళ్ళ బోధన కూడా ఒకటి కావాలి, వారిచ్చే బాప్తిజం ఒకటి కావాలి, వారిచ్చేటటువంటి దివ్య సంస్కారాలు ఒకటి కావాలి అన్నారు. ఎందుకు అనగా 2వ పట్టణం చదివినటువంటి వ్యక్తి ఏం చదివారు? ఒకే ఆత్మ, ఒకే వాక్యం, ఒకే ఆశీర్వాదం. ఆత్మ ఒకటి, ఐక్యంగా ఉండాలా. ఒకే వాక్యం, ఐక్యంగా ఉండాలా. ఆశీర్వాదాలు ఇచ్చేది కూడా ఒకడే దేవుడు, ఐక్యంగా ఉండాలా. దేవుడు ఒక్కడే, వాక్యము ఒక్కటే, ఆత్మ ఒక్కటే. కాపరులే ఒకటిగా లేరు. ఇది సత్యం. ప్రైజ్ ద లార్డ్. ఒకళ్ళు ఎదుగుతుంటే మరొకళ్ళు కిందకి లాడ్చం, ఒకళ్ళ గురించి మంచి పేరు వస్తుంటే మరొకరు చెడుగా మాట్లాడటం తప్పండి. అది మంచి పద్ధతి కాదండి. అది ఏ సేవకుడైనా దేవుని చేత పిలువబడ్డాడు. ఏమండి, కొంతమంది సేవకులు మంచోళ్ళు కాదండి అని అంటారు. దీనికి నేను మీకు ఒక కథ చెప్తా, వినండి జాగ్రత్తగా. మొదటిది యేసు ప్రభు వారు స్థాపించిన సంఘం. రెండవది యూదా గారు స్థాపించిన సంఘం. మూడవది
తెయోదాసు గారు స్థాపించిన సంఘం. ఎన్ని సంఘాలు ఉన్నాయి? మొత్తం 3 సంఘాలు ఉన్నాయి బైబిల్ని బట్టి. ఇది ఎక్కడ ఉంటుందంటే 5వ అధ్యాయంలో ఉంటుందిలే, తీయగాకండి, టైం లేదు కాబట్టి. అయితే యూదా దగ్గర 400 మంది విశ్వాసులు ఉన్నారు. తెయోదాసు దగ్గర 1000 మంది విశ్వాసులు ఉన్నారు. యేసు ప్రభు స్థాపించిన 11 మంది లేదా 12 మంది శిష్యుడి దగ్గర జనము తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు ఏం చేశారంటే జనమంతా కూడా ఆయన వెంటబోతున్నారు, వాళ్ళు వెంటబోతున్నారు. వీళ్ళను చంపేస్తే ఇది ఇంతటితోనే ఆగిపోయిద్ది అని సభలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ లోపున దైవభక్తుడు, విశ్వాసం కలిగిన వ్యక్తి, ఆయన పేరు గమాలియేలు. ఏం పేరు? గమాలియేలు. గమాలియేలు సభలో నిలబడి అంటారు, పెద్దలారా, నా మాట మీరు కాస్త వినండి. ఈ 12 మంది శిష్యులు చేసేది మానవ ప్రయత్నం అయితే నాశనం అయిపోద్ది. దేవుని ప్రయత్నం అయితే నువ్వు నేను ఆపటం అది ఎవరి సాధ్యమో కాదన్నారు. ఉదాహరణకి చెప్పు అని పెద్దలు అడిగారు. యూదా ఉన్నాడుగా, 400 మంది విశ్వాసులు ఉన్నారు. యూదా చనిపోయాడు, విశ్వాసులందరూ చల్లా చెదరైపోయారు. తెయోదాసు చనిపోయాడు, విశ్వాసులందరూ చల్లా చెదరైపోయారు. ఇదిగో 12 మంది శిష్యులు కూడా అంతే. వీళ్ళు చనిపోయిన తర్వాత సంఘం కూడా చల్లా చెదరైంది. దేవుడు స్థాపించిన సంఘం అయితే నిలబడుతుంది, నరుడు స్థాపించిన సంఘం అయితే చల్లా చెదరైపోతుంది అని గమాలియేలు చెప్పినప్పుడు సభా సభ్యులందరూ కూడా తల వంచి 12 మంది శిష్యులను చంపకుండా వదిలేశారు. ఈ రోజున స్థిరముగా నిలబడి ఉన్న సంఘం ఏదంటే యేసు ప్రభు వారు 12 మంది అపోస్తుల మీద స్థాపించినటువంటి సంఘం వెన్నెల. ప్రైజ్ ద లార్డ్. రాత్రి అందుకే వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక అయితే ఎందుకు ఈ మాట చెప్పా? 12 మంది శిష్యులలో ఐక్యత ఉంది కాబట్టి వాళ్ళు స్థాపించిన సంఘం ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందింది. ఈ రోజున మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశమైనా వెళ్ళండి, ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళండి, యేసు ప్రభు స్థాపించిన సంఘం ఉంది. ఆ సంఘమే రోమన్ క్యాథలిక్ చర్చ్. అది దైవ స్థాపితం. 12 మంది అనే 12 రాళ్ల మీద కట్టబడిన సంఘం అది. ఆనాడు దేవుడు ఇజ్రాయేలు ప్రజలను 12 గోత్రాల మీద కట్టినట్టుగా దైవ సంఘాన్ని ఆయన 12 రాళ్ళు అనే పునాదుల మీద ఆయన కట్టాడు కాబట్టి ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు, శిథిలము చేయాలనుకున్నారు. ఎందుకు కాలేదంటే ఇది దైవ స్థాపితమైన సంఘం. అయితే ఇంత గట్టిగా ఎందుకుంది, ఇంత బలంగా ఎందుకుంది, ఇంత స్థిరంగా ఎందుకుంది అనగా ఆ రోజుల్లో 12 మంది శిష్యులకు ఉన్నటువంటిది ఐక్యత. ఈరోజు నేనేమనుకుంటానంటే, నువ్వు ఆర్సీఎం కావచ్చు, నువ్వు ప్రొటెస్టెంట్ కావచ్చు, నువ్వు లూథరన్ చర్చి కావచ్చు, సంఘములంతా ఐక్యంగా ఉంటే మణిపూర్లో జరిగిన సంఘటన మరెక్కడా జరగదో, అస్సాంలో జరుగుతున్నటువంటిది మరెక్కడా జరగదో. మీకు తెలుసా, తెలంగాణ స్టేట్లో ఒకటి జరిగింది. ఒక అబ్బాయి, స్కూల్ పేరు సెయింట్ మదర్ తెరేసా స్కూల్. ప్రతి స్కూల్కి ఒక స్కూల్ డ్రెస్ ఉంటుంది. ఆ అమ్మాయి, జాహ్నవి యాడికెళ్ళావా అని నాకు అర్థం కాక పిలిచా, నువ్వు రావాలమ్మా, మేము పోవాలమ్మా అని. సో మదర్ తెరేసా స్కూల్కి వెళ్ళారు. అక్కడ సిస్టర్ గారు, ఫాదర్ గారు అన్నారట, అమ్మా అంటే వాళ్ళు ఏదో మాల వేసుకున్నారు, మరి ఏ మాల భావాన్ని మాల వేసుకున్నారు, అమ్మా స్కూల్కి ఈ డ్రెస్ యాక్సెప్టెడ్ కాదని. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. సరేనండి, వచ్చే రేపటి నుంచి మేము ఇది తీసుకున్నాం అని చెప్పేసి అన్నారు. ఈ లోపున అన్యులు వచ్చారు, స్కూల్ని ధ్వంసం చేశారు,
చితక బాధేశారు. నేనేమంటానంటే, సంఘములో సంఘ కాపరుల మధ్య ఐక్యత ఉన్నప్పుడు ఎవరేమి దైవ బలం ఎక్కువగా ఉంటుంది, దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. అదే ఈ సంఘ కాపరులు బలంగా లేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, నీదేమో కృష్ణానది, నాదేమో గోదావరి అయినప్పుడు ఎవరి దారి వాళ్ళదైతుంది. అందుకే యేసు ప్రభు వారు భవిష్యత్తును మనసులో పెట్టుకొని తండ్రికి ప్రార్థన చేశారు. ఓ తండ్రి, మనవలే వీళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండేలాగా చెయ్యయ్యా అని ప్రార్థన. ఎవరి కోసం? సంఘం కోసం చేయాల, శిష్యుల కోసం చేశాడు. రైట్. మొదటి ఉద్దేశం, ప్రార్థన ఉద్దేశం ఐక్యంగా ఉండాలని. రెండవ ఉద్దేశం, తీయండి బైబిల్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఎవరు? శకనం పార్వతి, చదవమ్మా. 13వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు, సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు చూడండి దయచేసి. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 13వ వచనం. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను, ఇప్పుడు మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను ఈ లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. అయ్యా, నా సంతోషం వాళ్ళకి ఇవ్వయ్యా, నా సంతోషము వాళ్ళలో పరిపూర్ణ కానివయ్యా అన్నారు. అంటే యేసు ప్రభు వారు అంటున్నారు, ఓ తండ్రి, నేను సంతోషంగా ఉన్నా, నాలో ఉన్న సంతోషం, నాతో ఉన్న సంతోషం 12 మంది శిష్యులకి ఇవ్వని ప్రార్థన చేశారు. ఇప్పుడు యేసయ్యలో ఉన్న సంతోషం ఏది? నిమ్మకాయలు కోస్తే వచ్చిందా? చికెన్ తింటే వచ్చిందా? మటన్ తింటే వచ్చిందా? ఏం తింటే వచ్చిందా సంతోషం? క్వార్టర్లో లీటర్ కలిపితే వచ్చిందా? ఏం తింటే వచ్చింది? ఆయన సంతోషం ఎందరో తెలుసా? ఒక రోగిని బాగు చెయ్యగా సంతోషం, ఒక గుడ్డివాడికి చూపునివ్వగా సంతోషం, ఒక పాపి ఇంటికి వెళ్ళి కూర్చొని తినగా సంతోషం, మరణించిన లాజరుని జీవంతో లేపగా సంతోషం, యాయిరు కుమార్తెను బ్రతికించగా సంతోషం, మన కోసం రక్తాన్ని సంతోషంగా కార్చాడు అనగా ఆత్మీయ కార్యాలు చేయగా వచ్చిన సంతోషం, అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగా వచ్చిన సంతోషం. బిర్యానీ తిన్న తర్వాత అమ్మయ్య బాగుంది, ఈ సంతోషం అయితే కాదు. ఓకేనా? లేకపోతే సిగరెట్ తాగినాక ప్రాణం ఎంత హాయిగా ఉందో వచ్చే సంతోషం కాదు. నలిపి 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 బొగ్గన పెడితే చీకి రంధ్రం పడ్డాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రంధ్రం పూడినాక వచ్చే సంతోషం కాదు. ఒక ఆవిడికట పాపం రోజు నలిపి 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 బొగ్గన పెట్టిందట. ఏం పెట్టింది? ఆమె తెలియకుండానే పన్ను ఊడిపోయిందట. ఏం ఊడిపోయింది? పన్ను ఊడిపోయిందట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పన్ను ఊడిందయ్యా. ఎందుకు ఊడింది? ఏమన్నా గట్టి తిన్నావా అంటే, నేను తిన్నదంతా మెత్తడిదేనయ్యా, నేను ఎప్పుడు గట్టిది. ఏం తిన్నావమ్మా అంటే, ఏదో తినాలయ్యా, నువ్వు ఏదైనా చేయగలిగితే. అమ్మ, నేను కూడా ఇంట్లో గట్టి తినలేకపోతున్నానమ్మా, నువ్వు కూడా చెబితే ఆ మెత్తడిదేదో నేను కూడా తింటానమ్మా అంటే, మెల్లగా బయట కొంగున, ఇది నేను తిన్నదయ్యా, అందుకే ఇది ఊడిందయ్యా అన్నట. ఈ లోపల కొడుకు వచ్చాడు, మా అమ్మ కోసం నేను 2 గాజులు అమ్ముకోవాలా? సో మీరు ఆ మెత్తడి తింటే ఈ గాజులు కాదు, ఏం అమ్ముకోవాలా? ఇల్లే అమ్ముకోవాలా. కొంతమంది తెలివికల్లా వాళ్ళు పిల్లల్ని పంపించి ప్యాకెట్ తేపోరా అంటున్నారు. పిల్లల్ని పంపించి ప్యాకెట్ తేపోరా అంటున్నారు. ఎక్కడికి రా వెళ్ళొస్తున్నావు? కొట్టుకాడికి. ఏం తెస్తున్నావు? సైలెంట్. ఏం తెస్తున్నావురా? మా నాన్న కొట్టు దగ్గరికి. ఎందుకు వెళ్ళమన్నాడు రా? ప్యాకెట్. ఏం ప్యాకెట్ రా? మజ్జిగ ప్యాకెట్ కాదని వాడు మెల్లగా జేబులో నుంచి. అంటే తల్లిదండ్రులే పిల్లల్ని వీటికి అలవాటు. తప్పెవరిది? ఇక బొగ్గన కాదు కదా, ఎక్కడ పెట్టొద్దని వాళ్ళు పెడతారు.
సో దయచేసి గమనించండి, వీటి వలన వచ్చే ఆనందం మనకి వద్దు. ఒకవేళ వస్తే ఆనందం ఎంత అండి? సిగరెట్ 5 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత ఆనందం పోయిద్దిగా. క్వార్టర్ మందండి, గంటన్నరకు దిగిపోద్దిగా, దిగుతా లేదా? ఒక సీరియల్ అండి, అరగంటకి అయిపోయిద్దిగా. ఒక బిర్యానీ అండి, ఆ నోట్లో ఏంటంటే నాలుక మీద ఉన్నంతసేపే బిర్యానీ రుచి, పేగులో పోయినాక పేగులకు రుచి. గ్యాస్ స్టవ్లు ఉంటే అమ్మో మంట అయ్యో మంట అంటారు, నోట్లో రుచి కడుపులో మంట. అవునా? సో ఇదంతా కొద్ది నిమిషమే, కానీ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మంచి పనులు చెయ్యగా వచ్చే సంతోషమే దేవుడు మనకివ్వమని కోరుకుంటున్నారు. ఉదాహరణకి ఒకానొక ఊరిలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని ఒక గురువు గారు నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూ ఈయన ఒక రోజున ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. ఆయన పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నారు. పెద్ద బస్సు వచ్చింది. ఆ బస్సులో అందరూ కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ఆవిటోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు అందరు కిందకి దిగారు. దిగిన తర్వాత సిస్టర్ గారు మధ్యాహ్నం ప్లేట్లో అన్నం వేసి తినిపిస్తున్నారు. ఎవరికి? ఈ చేతులు కాళ్ళు పడిపోయినాడికి. వీళ్ళు అన్నం ఎలా తింటున్నారు? మనకిలాగా మింగటలేదు. ఒక ముద్ద పెడితే ఈ పెదవులమ్మటి కారటం జరుగుతూ ఉంది. ఇది ఈ గురువు గారు చూశారు. ఆయన గురువు అయ్యి 2 నెలలు. ఎన్ని నెలలు? 2 నెలలు గురువై. సరే ఏమైందా అని సిస్టర్ దగ్గరికి వెళ్ళారు. సిస్టర్ గారు వాళ్ళకి అన్నం పెడుతున్నారు. సిస్టర్, మీరు ఎక్కడుంటారు? నేను పలానా చోట ఉంటా. ఏం చేస్తారు? నా పని ఇదే అని నేను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చిన్న కవర్ సిస్టర్ చేతిలో పెట్టారు. ఎవరి చేతిలో పెట్టారు? సిస్టర్ చేతిలో పెట్టారు. సిస్టర్ చేతిలో పెట్టి గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ వచ్చి, సిస్టర్ ఈ రోజున నా జీవితంలో చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఎందుకు? నేను గురువు అయిన రోజు కూడా, నేను అభిషేకించబడ్డ రోజు కూడా నాకు ఈ సంతోషం లేదండి, కానీ ఈరోజు నాకెంతో. ఎందుకు ఫాదర్ అని ఆ సిస్టర్ గారు అడిగితే ఆ ఫాదర్ చెప్పారు, నేను గురువు అయింది ఇలాంటి పనులు చేయటానికి, అప్పుడు సంతోషం లేదు. గురువు అయిన తర్వాత ఈ పని చేస్తూ ఉంటే ఈ పనిలో నుంచి వచ్చే ఆనందమే నిజమైన ఆనందం అని తన ఆనందాన్ని వ్యక్తపరిచే. యేసు ప్రభు కూడా అదే, అయ్యా నీ పని చేయటం నాకు ఆనందం. అలాగే మన జీవితంలో కూడా ఆ దేవుడిచ్చే ఆనందం పొందుకోవాలంటే బ్రతికి ఉండగానే 4 మంచి పనులు చేయాలి. ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడం, అడిగిన వానికి లేదనకుండా సహాయం చేయటం, శత్రువులు పలకరించటం, శత్రువు కోసం ప్రార్థన చేయటం, ఇవన్నీ ఆత్మీయ కార్యాలే. ఈ ఆత్మీయ కార్యాలు చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకు సంతోషం ఇస్తారు. అందుకే తండ్రి కూడా ప్రార్థన చేశారు, ఓ తండ్రి నా సంతోషం వీళ్ళకి ఇవ్వయ్యా, ఓ తండ్రి నా ఆనందం నీ వీళ్ళకి ఇవ్వయ్యా, ఓ తండ్రి నాలో ఉన్న ఆనందం వీళ్ళకి దయచేయ్యా అని ప్రార్థన చేశారు. మన జీవితంలో కూడా దేవుణ్ణి కోరుకోవాల్సింది అదే. ఏ ఆనందం? మంచి చెయ్యగా వచ్చే ఆనందం. ఆత్మీయమైన సినిమా చూస్తే ఆనందం వస్తుందా? ప్రార్థన చేస్తే ఆనందం వస్తుందా? సినిమా పాటకి బాగా ఎగురుతామా? దేవుడి పాటకి బాగా ఎగురుతామా? నాయకుడు వస్తే చప్పట్లు కొడతావా? దేవుడు చప్పట్లు కొడతావా? అంటే మనం ఆనందాన్ని కోరుకుంటున్నాం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఆనందం అందరూ కోరుకుంటారు. ఆనందాన్ని అందరూ కోరుకుంటారు, కానీ ఆనందాన్ని పొందుకునే మార్గమే తప్పుడు మార్గం. ఆనందాన్ని అందరూ కోరుకుంటారు, ఆరోగ్యం అందరూ కోరుకుంటారు. సో అది సంగతి. 3వది తర్వాత చదవమ్మా, 14వ వచనం. నేను నీ వాక్కును వారికి అందజేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయనా నా వలే వారును లోకమునకు చెందిన వారు కారు. ఓకే, 15వ వచనం చూడమ్మా. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని చూడాలి. ఇప్పుడు ఇక్కడ అడుగుతా, 3వ ఉద్దేశం ప్రార్థన. వారిని లోకము నుండి తీసుకుపొమ్మని నిన్ను ప్రార్థన చేయటం లేదు, కానీ దుష్టు నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. 3వ ఉద్దేశం ఏంటిది? దుష్టుడు నుండి కాపాడమని ప్రార్థన. మొదటి ఉద్దేశం ఏంటో తెలుసా?
ఐక్యంగా ఉండేలా దీవించమని ప్రార్థన చేశాడు. రెండో ఉద్దేశం ఏంటో తెలుసా? అయ్యా నా ఆనందం వాళ్ళకి ఇవ్వయ్యా అని మేరమ్మ పడిపోయింది, కింద పడిపోయింది, ఇవ్వని ప్రార్థన చేసేసాడు. మూడవది ఏంటో తెలుసా? అయ్యా శత్రువు నుండి కాపాడుమని ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేశారంటే నా వలే వారు లోకానికి చెందిన వాళ్ళు కాదు, లోకానికి చెందిన వాళ్ళు కానప్పుడు దేవునికి చెందిన వాళ్ళు అయినప్పుడు వారి మీదకి సాతాను శోధనలు ఎక్కువగా. నేను మరలా చెబుతున్నా, నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత శోధనలు వస్తాయి. నువ్వు ఎంత ఎక్కువగా బైబిల్ చదివితే అన్ని శోధనలు వస్తాయి. ఎంత ఎక్కువగా వాక్యములో బలపడితే అన్ని శోధనలు వస్తాయి. ఎందుకంటే లోకానికి చెందకుండా దేవునిలో నడిచేటప్పుడు దేవునిలో నడవకుండా సాతానుడు నిన్నేం చేస్తాడు? శోధిస్తారు. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నా వలే వారు లోకానికి చెందిన వాళ్ళు కాదయ్యా, శత్రువులకు గురి కాకుండా పాపములో పడిపోకుండా సాతానుకు లొంగిపోకుండా వారిని భద్రపరచు అని ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఏమని ప్రార్థన చేయాలా? యేసు ప్రభు వారు గెత్సెమనే తోట నుండి వచ్చి ఏమని ప్రార్థన చేశారు? శోధనలకు గురి కాకుండా ఇక్కడే ఉండి ప్రార్థన. మొదటిసారి. రెండోసారి పేతురు, యాకోబు, యోహాను మేలుకొని ఉండి ప్రార్థన. మూడోసారి ఒక్క గడి అయినను నాతో మేలుకొని ఉండి ప్రార్థన. 3 సార్లు చేశారా? చెయ్యలా. ఈ లోపున వచ్చారు. ఎవరు వచ్చారు? సాతాను గారు వచ్చారు. ఓ పేతురు 12 మందిలో ఒకడు కదా, ఆయన ఎవరో నాకు. ప్రార్థన చెయ్యలా, పాపములో పడిపోయావు. ప్రార్థన చెయ్యలా, బలహీనురాలివయ్యావు, బలహీనుడు అయిపోయావు, పాపములో పడిపోయావు. ఈరోజున ఇంతకుముందు ప్రార్థన చేసే నువ్వు ఇప్పుడు చేయటలా, ఇంతకుముందు వాక్యం చదివే నువ్వు ఇప్పుడు చదవటల్లా, ఇంతకుముందు భక్తిగా గుడికొచ్చా నువ్వు ఇప్పుడు రావటల్లా. ఎందుకనగా ప్రార్థన తగ్గింది, భక్తి తగ్గింది, విశ్వాసం తగ్గింది. తగ్గింది అంటే అర్థం సాతానుడు నీ చుట్టూరు తిరుగుతున్నాడు. ప్రార్థన చెయ్యనీయకుండా, గుడికి రానివ్వకుండా, వాక్యం చదవకుండా, వాక్యానికి లోబడకుండా ఎవడు చేస్తున్నాడు? అందుకే యేసయ్య అన్నాడు, అయ్యా వారిని సురక్షితంగా భద్రపరుచయ్యా. అదేనా ఉంది అక్కడ? చదవండి మరొకసారి. దుష్టుడి నుండి కాపాడి ప్రార్థించుచున్నాను. దేని నుంచి కాపాడమని? మనం కూడా పరలోక ప్రార్థన చేస్తాం. ఏ ప్రార్థన? ఏంటి పరలోక ప్రార్థన? మొదటి భాగం, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు చెప్పు, నోరు తెరిచి, భూలోకమందును నెరవేరునుగాక. ఇది మొదటి భాగం. తర్వాత నానాటికి కావలసిన మా అన్నం మోకనేటికి, ఇది శారీరకమైన ఆహారం. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు. ఇదేంటంటే అయ్యా నువ్వు మా పాపాలు మన్నించావయ్యా, మేము కూడా ఒకరి పాపాలు ఒకరు క్షమించే శక్తి మాకు. అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి. ప్రతి ఆదివారం ప్రతి జపమాలకు చెబుతారు, కానీ కాపాడమని ఎవరు ఒక్కరూ అడగరు. మనం చెప్పే పరలోక ప్రార్థనలోనే ఓ తండ్రి శోధన నుండి కాపాడయ్యా, శత్రువు నుండి కాపాడయ్యా, పాపము నుండి కాపాడయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం. చెయ్యాలి. యేసు ప్రభు వారట మన కోసం ప్రార్థన చేస్తున్నారు, శత్రువు నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. దీనికి నేనిచ్చే సలహా, యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా ప్రార్థన చేశామనుకోండి, ఈ ప్రార్థన ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఆ ప్రార్థన బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు పాట పాడాలి. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి లేదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, చాలును, యేసు చాలును, సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మనం ఎప్పుడూ కూడా యేసయ్యలాగా ప్రార్థన చేయాలి. ఇక 4వది ఇది చెప్పుకొని మనం ముగిద్దాం. 4వది నెక్స్ట్ ఎవరు? వాణి చదవమ్మా. 16, 17 వచనాలు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 16, 17 వచనాలు. నా వలే వారును లోకానికి చెందినవారు కాదు, సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు అయ్యా. చివరిగా ఉద్దేశం, అయ్యా వారిని సత్యములో ప్రతిష్ఠించుము అన్నారు. సత్యములో ప్రతిష్ఠించటం అంటే ఏంటి? పవిత్ర జీవితములో స్థిరపరచటం. ముందు వచనంలో ఏముంది? 16లో వారు లోకానికి చెందినోళ్ళు. మరి లోకానికి చెందిన వాళ్ళు కానప్పుడు ఎవరిలో నిలకడగా ఉండాలా? దేవునిలో. ఎవరిలో స్థిరంగా ఉండాలా? ఏ జీవితం జీవించాలా? పవిత్ర జీవితం జీవించాలా? యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, నా మాట విన్నారు, నాతో వచ్చారు, నేను చెప్పింది వారు లోకానికి చెందినోళ్ళు కాదయ్యా, వారిని నీలో ప్రతిష్ఠించుకో, నీ వాక్యములో ప్రతిష్ఠించుకో, నీ పవిత్రతలో ప్రతిష్ఠించుకో. మనం కూడా అడగాల, ఓ దేవా నేను లోకానికి చెందిన బిడ్డను కాదయ్యా, ఈ లోకానుసారం జీవించాల్సిన వ్యక్తిని నేను కానయ్యా, నేను నీ బిడ్డనయ్యా. పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావయ్యా. నేను ఈ లోకానికి చెందిన వ్యక్తిని కాదు, నన్ను నీలో నిలుపుకో, నన్ను నీలో ప్రతిష్ఠించుకో, నీ వాక్యములో స్థిరపరచు అని ప్రార్థన చేయాలి. ఇది యేసయ్య శిష్యుల కోసం చేసిన ప్రార్థన. వచ్చిందమ్మా? వచ్చింది. ఏంటిది? జాగరణ ప్రార్థన చేసి నిద్ర వస్తుంది. మొదటిది ఏంటిదమ్మా? యేసు ప్రభు వారు శిష్యుల కోసం ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? 1, ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేశారు. 2వది ఏ సంతోషం? ఆత్మీయమైన సంతోషం, దేవుడు పని చేయగా వచ్చే సంతోషం. 3వది దుష్టుల నుండి కాపాడమని ప్రార్థన చేశాడు. 4వది సత్యములో పవిత్రతలో ప్రతిష్ఠించమని ప్రార్థన. అమ్మయ్య, తన కోసం తాను ప్రార్థన చేశాడు, శిష్యుల కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు మిగిలింది విశ్వాసుల కోసం. నెక్స్ట్ ఎవరు? మార్తమ్మ, పెన్ను తీసుకొని రాస్తున్నావుగా. దివ్య చదువు. దివ్య అంటున్నా. సో యోహాను శుభవార్త ఇది ఒక్కటి చెప్పుకొని ముగిద్దాం. 17వ అధ్యాయము 17వ అధ్యాయము 20వ వచనం 21. ఆ 2 నీకు ఈరోజు. వీరికి మైక్ పాస్ చేయమా? ఓకే, థ్యాంక్ యూ. 20వ వచనం చదవమ్మా. కరెక్టే నువ్వు చదివేది. వీరి కొరకు మాత్రమే కాక. ఆగమ్మా, నిదానంగా చదువు. వీరి కొరకు మాత్రమే. వీరు అనగా ఎవరు ఇక్కడ? 12 మంది శిష్యులు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను అనగా ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. వెరీ గుడ్. నన్ను విశ్వసించి వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎవరి కోసం ప్రార్థన? విశ్వాసుల కోసం. అపోస్తల బోధన ద్వారా విశ్వసించిన వారి కొరకు ప్రార్థన చేశారు. అయితే ఆ ప్రార్థన ఏమని చేశారు అంటే 21వ వచనం చదువు దీవెన. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఏమని ప్రార్థన చేశారు? సేవకులు ఐక్యంగా ఉంటే సరిపోదు, సంఘము కూడా ఐక్యముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి బాగా. సంఘం కూడా ఎలా ఉండాలట? వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థిస్తున్నాను. చదువుతలే. ఓ తండ్రి వారిని ఓ తండ్రి నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు
వారు ఒకరుగా ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. ఎలా ఉండాలట? ఏమని ప్రార్థన చేశారు? సేవకులు ఐక్యంగా ఉండాలా, సంఘం కూడా ఐక్యంగా ఉండాలా. సంఘంలో 100 కుటుంబాలుంటే ఇంటికి ఒక రాజకీయం అనేది ఉండకూడదు, ఐక్యంగా ఉండాలి. అందుకే ఒక వాక్యం ఉంది బైబిల్లో. నెక్స్ట్ ఎవరు? విఘ్నేశ్వరమ్మ చదువు తల్లి. 4వ అధ్యాయానికి వెళదాం. మైక్ ఇవ్వమ్మ. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. చదువు. 4:32. పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచూ ఉండెను. ఒక నిమిషం అమ్మా. విశ్వాసుల సంఘానికి, ఆది క్రైస్తవ సంఘానికి ఒకే మనస్సు, ఒకే హృదయం, ఒకే విశ్వాసం. ఉందా లేదా? ఇప్పుడు రమ్మా. 44వ వచనం 2వ అధ్యాయం 44 చదవమ్మా. నువ్వే విఘ్నేశ్వరమ్మ. 2:44. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవిస్తూ తమకు కలిగిన దానిలో అందరూ. ఓకేనా? ఇప్పుడు 42 చదవమ్మా. వీరు అంటే ఎవరు? విశ్వాసులు. అవునా? విశ్వాసులు అపోస్తుల బోధయందును అమ్మా సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును. ఇప్పుడు నేను చదువుతా ముందు. ఇప్పుడు 3 వచనాలు కలుపు చదువుతా. వీటన్నిటిని మనం ఒక వాక్యంగా ఫామ్ చేద్దాం. 42 చదవండి. 2:42 నేను చదువుతా, వినండి. వీరందరూ అనగా అపోస్తులు, విశ్వాసులు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును నిమగ్నమైంది. ఇప్పుడు 44. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొంటి ఉండిరి. 4:32కి రండి. 4:32కి. విశ్వాసుల సంఘము ఒకే మనస్సు, ఒకే హృదయముతో జీవించుచు ఉండిరి. వారికి చెందిన ఆస్తిపాస్తులు ఇది నా సొంతమని ఎవడు వారికి ఉన్నదానిని అందరూ ఇది నా సొంతమని ఎవరు అనలా. ఒకసారి దేవుడికి ఇచ్చినాక అది ఎవరిది? దేవుడిదే. ఇది ఎందుకు చెబుతున్నా అంటే, సంఘానికి ఉండాల్సింది ఏంటంటే ఒకే విశ్వాసం, ఒకే జీవితం, ఒకే హృదయం. ఇలా ఉంటే ఆ సంఘం ఏమైంది? ఐక్యంగా ఉంటుంది. అందుకే మదర్ తెరేసా ఒక మాట అంటారు, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అంటే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. నేనేమంటానంటే, ఏ సంఘం అయితే కలిసి ఉంటుందో ఆ సంఘము ఆశీర్వదింప. సంఘము, సంఘ కాపరి, సంఘ పెద్దలు, ఉపదేశి అందరూ కలిసి ఐక్యంగా ఉన్నప్పుడు ఆ సంఘములో ఎదుగుదలే కానీ తగ్గింపు, ఎదుగుదలే కానీ నాశనం అనేది ఉండదు. కనుక యేసు ప్రభు వారు ఈ రోజున 3 కోసం ప్రార్థన చేశారు. మొదటిది తన మహిమ కోసం ప్రార్థన చేశారు. రెండవది శ్రావ్య దేనికోసం? శిష్యుల కోసం ప్రార్థన చేశారు. మూడవది విశ్వాసుల కోసం ప్రార్థన చేశారు. శిష్యుల్లో ఏమని ప్రార్థన చేశారు? 4 ఉద్దేశాలు. మొదటిది ఐక్యంగా ఉండాలని,
రెండవది, దేవుడు తన ఆనందాన్ని పొందుకోవాలని. మూడవది, దుష్టుల నుండి కాపాడమని. నాలుగవది, సంఘానికి ఏమి ఉండాలా? ఎందులో? విశ్వాసం ఒకటి, ప్రార్థన ఒకటి. అందుకే తల్లి ఒక ప్రార్థన, పిల్లలు ఒక ప్రార్థన, అత్త ఒక ప్రార్థన, కోడలో ఒక ప్రార్థన వెళ్ళకండి. ఒకే విశ్వాసం, ఒకే ప్రార్థన, ఒకే దేవుడు. ఒకే దేవుడు, ఒకే జ్ఞానస్థానం, ఒకే విశ్వాసం, ఒకే ప్రార్థన. అంతే జానవి. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున అందులేచినప్పుడు విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్థుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వార్ల నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మలను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనను విశ్వసించున్నాను. పాపముల మన్నింపునను విశ్వసించున్నాను. శరీరము యొక్క ఉత్థానమునను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కలిసి అర్పించిన అపద్రాక్ష రసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పితైన దేవునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతును గాక. ఓ ప్రభువా, నీ విశ్వాసులు అర్పించే అర్పణలను ప్రార్థనలను దయతో స్వీకరించము. భక్తి శ్రద్ధలతో మేము నిర్వహించి ఈ దివ్య బలి మమ్ము స్వర్గ మహిమలోనికి చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపుకు త్రిప్పేనాము. మన దేవుడైన ప్రభు నాకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగి నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలియందు పరిపూర్ణము కావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠమునకు గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు పరలోక శక్తులను దూతల దళమును నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునక దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు ఏదము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసగా అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖం నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచూ ఉన్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబతిని, భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులందరినీ, ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డను నీ ప్రేమయందు విశ్వాసమందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరికి దయచూపము. దేవుని కడతలిగి మరేముతోనూ ఇప్పుడు తపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడైన యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టికలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపం లెక్కింపక శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండును గాక, నీ ఆత్మతో ఉండును కాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని కొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని కొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని కొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మనకు నిత్య జీవం దయచేయని గాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపుల ఎండుట వలన
సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఎదురెదురుగా నిలబడండి. అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమా ప్రభు యేసుని లోకందమో లోకందమో ఆ ప్రియవదనం అమృత కల్షం వెన్నెల వంటి చల్లని మనసు ఆ ప్రియవదనం అమృత కల్షం వెన్నెల వంటి చల్లని మనసు పంచిన స్నేహం మధురాతి మధురం పంచిన స్నేహం మధురాతి మధురం అనురాగ సుధలను శిలకించును అనురాగ సుధలను చిలకించును అనురాగమే అందించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమో ప్రభు యేసుని లోకందమో లోకందమో ఆ ప్రభు నయనం కరుణకు నిలయం పాపుల ఎదలో ఉజ్వల దీపం ఆ ప్రభు నయనం కరుణకు నిలయం పాపుల ఎదలో ఉజ్వల దీపం ఆయన భాష్యం సాగర కిరటం ఆయన భాష్యం సాగర కిరటం ఆనంద తీరాల దరి చేర్చును అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమో ప్రభు యేసుని లోకందము లోకందము. అందరూ మోకరించండమ్మా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారుపడు నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయి కరుణించండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల చెప్పుము. మహామధురముతో నేను మంచి చేసువా, దాసురాలైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘ వసించిన దానిని
నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ నుండి సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప నవతరింపవలేనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. పోయిన వారం కాకుండా అంతకుముందు వారం శిష్యులతో యేసు ప్రభు పలికిన మాట, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్ష్యం అనేది చాలా ముఖ్యం. అప్పుడు శిష్యులు అంటారు, కళ్ళతో చూసినది చెవులతో విన్నదాని గురించి మేము చెప్పకుండా సాక్ష్యం చెప్పాం. ఈ రోజున మన ముందు ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని మరి జీవితంలో తనివి తీరా అనుభవిస్తే కానీ మరి చూద్దాం. గౌరీ పార్వతి, మా తమ్ముడు కొప్పుల చిరంజీవికి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్కి తీసుకువెళితే బ్రతకడు అని చెప్పాం. ఒకవేళ బ్రతికిన కుటుంబాన్ని చూసుకోలేడు, మాట రాదు అని చెప్పారు. అప్పుడు మేము మరిదాస్ ఫాదర్ గారికి ఫోన్ చేసి మా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది అని ఫాదర్ ప్రేయర్ చేయండి ఫాదర్ గారికి చెప్పాం. ఫాదర్ గారు ఏం పర్వాలేదు, బాగానే ఉంటాడు, తగ్గిపోతుంది, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు మేమందరం కూర్చొని కుటుంబం అంతా ప్రార్థన చేసుకున్నాం. నేను భర్తను కోల్పోయి బాధలో ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది అని చాలా బాధపడ్డాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను అప్పుడు మరియ మాతకు ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు మా తమ్ముడికి బాగానే ఉంది, అందరితో మంచిగా మాట్లాడుతున్నాడు, అందరినీ గుర్తుపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఇది నిజమే. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. పార్వతి నాకు ఫోన్ చేసింది, నేను చెప్పిన మాట నిజమే, ఈ సాక్ష్యం కూడా నిజమే. దేవుడు ఈ సాక్ష్యం ద్వారా మహిమపరచబడునుగాక. ఆమేన్. అందరూ లేచినప్పటికీ చివరి ప్రార్థన అయిపోయిన తరువాత కేక్ కటింగ్ అయిపోయినాక నేను వెళతాను. సమయం 11:12 అవుతుంది కాబట్టి కేక్ కటింగ్ అవన్నీ కూడా అయిపోయిన తర్వాతే వెళతాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనమయ్యా. అయ్యా, మీకులాగా మేము కూడా ప్రార్థించే మనసు మాకు దయచేయండి. అయ్యా, మీరు మహిమలో చేరాలని ప్రార్థన చేశారు. మేము కూడా నీ మహిమను దర్శించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. అయ్యా, మీరు శిష్యుల కోసం ప్రార్థన చేశారు. మేము కూడా సేవకుల కోసం, యాజకుల కోసం, అభిషక్తుల కోసం ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి. యేసయ్యా, సేవకులు ఐక్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలి అని, శోధనలను జయించాలి అని, పవిత్రతలో ప్రతిష్ఠించబడాలని ప్రార్థన చేశారు. మేము కూడా మా యాజకుల కోసం, మా సేవకుల కోసం ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి. అలా మా సేవకులు, యాజకులందరూ సత్యములోనూ ప్రభువ పవిత్రతలోనూ ప్రభువ శోధనలను జయించే శక్తి, ఐక్యతలో వారిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా ఈ సంఘాన్ని మీకు సమర్పిస్తున్నాం. వలివేరు విచారణ మీకు సమర్పిస్తున్నాం. విచారణ అంతటినీ కూడా ఒకే విశ్వాసములో, ఒకే ప్రార్థనలో, ఒకే హృదయముతో ఐక్యంగా ఉంచేలా దీవించమని, మా సంఘాలను, ఉపదేశాలను, సంఘ పెద్దలందరినీ కూడా దీవించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండనుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో, తోటివారి సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూర్చుందాం.